హలో, నేను మీ అన్నం కళింగారెడ్డి, ఏకే రెడ్డి త్రివేణి స్టడీ సర్కిల్ నుంచి ఆన్లైన్ క్లాసులను అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆన్లైన్ క్లాసులను అందించడానికి మీ ముందుకు రావటం జరిగింది. ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి మరి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా జనరల్ ఎకానమీ, జనరల్ స్టడీస్ పరిధిలో ఎకానమీ ఆల్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి జనరల్ స్టడీస్ సంబంధించిన కరెంట్ ఎకానమీ మనకు ఈరోజు పరిగణలోకి తీసుకున్నట్లయితే మనకు టాపిక్ పేరు ఏంటంటే వాస్తవానికి రెవల్యూషన్, విప్లవాలు రెవల్యూషన్. మరి విప్లవాలు రెవల్యూషన్స్ అంటాను. ఇది కూడా మనం గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 2 రాసిన, గ్రూప్ 3 రాసిన, ఆర్ఆర్బి రాసిన, ఎన్టీపీసీ రాసిన, జేఎల్ రాసిన, డిఎల్ రాసిన, ప్లస్ కానిస్టేబుల్ రాసిన, ఎస్ఐ ఎగ్జామ్ రాసిన, ఇళ్ళకెళ్ళి డ్యామ్ షూర్ 1-2 మార్కులు ఇప్పటి వరకు ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించిన ఎగ్జామ్లో కానీ కంపల్సరీ ఇందులోకి వెళ్ళి బిట్ రాకుండా ఇప్పటివరకు క్వశ్చన్ పేపర్ అనేది రాలేదు. మరి రెవల్యూషన్స్ మనం పరిగణలోకి తీసుకుంటే, విప్లవాలను మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ మనం గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, వీట్ రెవల్యూషన్, రెడ్ రెవల్యూషన్, గోల్డెన్ రెవల్యూషన్, గ్రే రెవల్యూషన్, రౌండ్ రెవల్యూషన్, సిల్వర్ రెవల్యూషన్, yellow revolution, black revolution, ఇవి 12 విప్లవాలు ఉన్నాయండి. ఈ 12 విప్లవాల మీద మనకు కంపల్సరీ బిట్ వస్తుంది. గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవము. మరి హరిత విప్లవము వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవము. వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవము, పాలల్లో వచ్చిన విప్లవం. బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవం, చేపల్లో వచ్చిన విప్లవము. పింక్ గులాబీ విప్లవము, రొయ్యల్లో వచ్చిన విప్లవము, ఫార్మా రంగంలో వచ్చిన విప్లవము. వీట్ రెవల్యూషన్ అంటే లెదర్ పరిశ్రమలో కానీ సుగంధ ద్రవ్యాల్లో వచ్చినా కానీ విప్లవము, గోధుమ రంగు విప్లవం. రెడ్ రెవల్యూషన్ ఎరుపు విప్లవము, మాంసంలో కానీ టమాటాలో వచ్చిన కానీ విప్లవము, మాంసం ఆర్ టమాటాలో వచ్చిన విప్లవం. గోల్డెన్ రెవల్యూషన్ మనం చూస్తే స్వర్ణ విప్లవం పండ్లల్లో వచ్చిన విప్లవం. గ్రే ఉదా విప్లవం ఫెర్టిలైజర్స్లో వచ్చిన విప్లవం. రౌండ్ గుండ్రటి విప్లవం అనేది వాస్తవానికి దేంట్లో వచ్చింది అయ్యా అంటే ఆలుగడ్డలు, పొటాటో ఆలుగడ్డలు రాయలసీమ భాషలో ఉర్లగడ్డల్లో వచ్చిన విప్లవము. మరి సిల్వర్ వెండి విప్లవం, సిల్వర్ రెవల్యూషన్ అనేది
కోడిగుడ్లలో వచ్చిన విప్లవము. ఎల్లో పసుపచ్చ విప్లవం. పసుపచ్చ విప్లవం అనేది జనరల్గా ఆయిల్ సీడ్స్ నూనె గింజల్లో వచ్చిన విప్లవం. బ్లాక్ రెవల్యూషన్. బ్లాక్ రెవల్యూషన్. బ్లాక్ రెవల్యూషన్ నలుపు విప్లవం అంటే నాన్ కన్వెన్షనబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో వచ్చిన విప్లవము. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్లో వచ్చిన విప్లవం బ్లాక్ రెవల్యూషన్. మరి వాస్తవానికి 12 విప్లవాలను కలిపే మనం ఏమంటున్నామంటే వాస్తవానికి ఇక్కడ రెయిన్బో రెవల్యూషన్ అంటున్నాం. రెయిన్బో రెవల్యూషన్ ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవం చెప్తాను. జనరల్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే మరి ఇక్కడ వైట్ రెవల్యూషన్ పాలల్లో వచ్చిన విప్లవం చెప్తున్నాం. వైట్ అంటే శ్వేత అంటే పాలు. మరి చూడండి నెక్స్ట్ మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ పింక్ రెవల్యూషన్. మరి వాస్తవానికి పింక్ రెవల్యూషన్ అంటే ఫార్మా ఉత్పత్తులు ప్లస్ రొయ్యల్లో వచ్చిన విప్లవం పింక్ రెవల్యూషన్గా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ మనం బ్లూ రెవల్యూషన్ అంటే చేపల్లో వచ్చిన విప్లవము. నీలి విప్లవం చేపల్లో వచ్చిన విప్లవంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం రెడ్ రెవల్యూషన్ ఇక్కడ మనకు మీట్ అండ్ టమాటా. మరి ఇక్కడ జనరల్గా మనం ఒక్కసారి చూస్తే టమాటాలో వచ్చిన విప్లవం మాంసంలో వచ్చిన విప్లవంగా మనం చెప్పొచ్చు. దీని తర్వాత గోల్డెన్ రెవల్యూషన్ ఇక్కడ ఓన్లీ హార్టికల్చర్ క్రాప్స్ పండ్లల్లో వచ్చిన విప్లవము. మరి జనరల్గా మనం ఒకసారి చూస్తే సిల్వర్ రెవల్యూషన్ వెండి విప్లవం అనేది కోడిగుడ్లలో వచ్చిన విప్లవాన్ని వెండి విప్లవంగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రే రెవల్యూషన్ ఫెర్టిలైజర్స్ అమోనియా డిఏపీలు 317 1435 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ డైఅమోనియం ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ ఫాస్ఫేట్ ఈ ఫెర్టిలైజర్స్లో వచ్చిన విప్లవాన్ని మనం గ్రే రెవల్యూషన్ ఉదా విప్లవంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే ఎల్లో రెవల్యూషన్ ఆయిల్ సీడ్స్ నూనె గింజలు ఆవాలు కావచ్చు ఆముదాలు కావచ్చు పొద్దుతిరుగు కావచ్చు సోయాబీన్ కావచ్చు మరి వేరుశెనగ కావచ్చు మరి వీటిలో వచ్చిన విప్లవాన్ని ఆయిల్ సీడ్స్లో వచ్చిన విప్లవాన్ని ఎల్లో రెవల్యూషన్గా మనం పిలుస్తాం. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ మనం పరిగణలోకి తీసుకుంటే పొటాటో రౌండ్ రెవల్యూషన్ ఆలుగడ్డల్లో వచ్చిన విప్లవము మనకు పొటాటో రెవల్యూషన్. మరి చూడండి ఆలుగడ్డల్లో వచ్చిన విప్లవం పొటాటో రెవల్యూషన్గా మనం చెప్తున్నాం. నెక్స్ట్ మనం చూస్తే రెయిన్బో రెవల్యూషన్ మనం చూస్తే ఇక్కడ దీన్ని ఒక చైన్ రెయిన్బో రెవల్యూషన్ మీన్స్ రెవల్యూషన్గా ఫుడ్ చైన్ రెవల్యూషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫుడ్ చైన్ రెవల్యూషన్ ఆహార గొలుసు విప్లవము ఆహార ప్రక్రియ విప్లవంగా మనం చెప్పవచ్చు. ఫుడ్ చైన్ రెవల్యూషన్ జనరల్గా ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రెయిన్బో రెవల్యూషన్ ఇంద్రధనుస్సు విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? ఇంద్రధనుస్సు విప్లవం యొక్క ప్రధాన ఆశయం ఏంటంటే వ్యవసాయ రంగంలో వార్షిక వృద్ధి రేటు 4% సాధించటం. అగ్రికల్చర్ యాన్యువల్ గ్రోత్ రేట్ 4%. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రెయిన్బో రెవల్యూషన్. ఆ ఉద్దేశంతో రెయిన్బో రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. రెయిన్బో రెవల్యూషన్ అంటే ఆహార గొలుసు విప్లవంగా మనం చెప్పొచ్చు. మరి ముఖ్యంగా మనం చూస్తే ఇవన్నీ వ్యవసాయ రంగంలో సంభవించిన విప్లవాలు. దీని తర్వాత మనం ఒక్కసారి అధ్యయనం చేస్తే ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ మనం రెవల్యూషన్స్ అనే టాపిక్ను మనం అధ్యయనం చేస్తున్నాం. వాస్తవానికి హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాంగ్ హరిత విప్లవ పితామహుడుగా మనం చెప్పుకోవచ్చు. నిత్య హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ పేరు చెప్పుకోవాలి.
శ్వేత విప్లవ పితామహుడు, శ్వేత విప్లవ పితామహుడు. శ్వేత విప్లవం అంటే వర్గీస్ కురియన్ పేరు చెప్పాలి. మరి బ్లూ రెవల్యూషన్ అంటే నీలి విప్లవ పితామహుడు అరుణ్ కిషన్. పింక్ రెవల్యూషన్ దుర్గేష్ పాటిల్ పింక్ గులాబీ విప్లవ పితామహుడుగా మనం దుర్గేష్ పాటిల్ పేరు చెప్తాం. మరి రెడ్ విశాల్ తెహారీ మనకు వాస్తవానికి రెడ్ రెవల్యూషన్ యొక్క పితామహుడుగా మనం చెప్తాం. మరి గోల్డెన్ అంటే స్వర్ణ విప్లవం, గోల్డెన్ రెవల్యూషన్ అంటే స్వర్ణ విప్లవ పితామహుడు నిరూపక్ టుటేజ్ గోల్డెన్ రెవల్యూషన్ యొక్క పితామహుడుగా మనం చెప్పుకోవచ్చు. మరి వాస్తవానికి వెండి విప్లవ పితామహుడు ఇందిరాగాంధీ గారు, సిల్వర్ రెవల్యూషన్ యొక్క పితామహుడు ఇందిరాగాంధీ గారు. మరి ఎల్లో విప్లవం పసుపచ్చ విప్లవ పితామహుడు శ్యామ్ పిట్రోదా. ఇక్కడ బూడిద రంగు విప్లవ పితామహుడు హరిలాల్ చౌదరి. ఇలా పేర్లు చెప్పుకోవచ్చు. ఒక్కసారి గ్రే రెవల్యూషన్ హరిలాల్ చౌదరి, మరి గోల్డెన్ రెవల్యూషన్ నిరూపక్ టుటేజ్. ఇక్కడ మనకు గ్రీన్ అంటే నార్మన్ బోర్లాంగ్, నిత్యం అంటే స్వామినాథన్, వైట్ రెవల్యూషన్ అంటే ఏం చెప్పినాం మరి వర్గీస్ కురియన్, నీలి విప్లవ పితామహుడు అంటే అరుణ్ కిషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా మనం పితామహుల పేర్లను గురించి స్టడీ చేయటం జరిగింది. మరి ఇప్పుడు ఒక్కసారి మనం వ్యవసాయ రంగంలో సంభవించిన విప్లవాన్ని హరిత విప్లవమో గ్రీన్ రెవల్యూషన్ దీన్ని ఆకుపచ్చ విప్లవం అంటాం, సస్య విప్లవం అంటాం, సాంద్ర వ్యవసాయం అంటాం, నూతన వ్యవసాయం అంటాం. మరి వ్యవసాయ రంగంలో సంభవించిన విప్లవాన్ని హరిత విప్లవం అంటాం. హరిత విప్లవం రావటానికి కారణం ఏంటంటే 1959వ సంవత్సరంలో నార్మన్ బోర్లాంగ్ అనే ఒక శాస్త్రవేత్త HYVPని కనిపెట్టడం జరిగింది. హై హీల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్, హైబ్రిడ్ విత్తనాల కార్యక్రమాన్ని కనిపెట్టడం జరిగింది. హైబ్రిడ్ విత్తనాలు, సంకర జాతి విత్తనాలు అంటే హైబ్రిడ్ విత్తనాలను కనిపెట్టడం జరిగింది, సంకర జాతి విత్తనాలను కనిపెట్టడం జరిగింది. మిరాకిల్, PV18, సోనారా 64, మిరాకిల్, PV18, సోనారా 64 అనే గోధుమ విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలను కనిపెట్టడం జరిగింది. ఎప్పుడైతే నార్మన్ బోర్లాంగ్ మెక్సికో దేశం, అమెరికా అంటే స్థిరపడ్డది అమెరికాలో, ఆయన పుట్టి పెరిగింది మెక్సికో దేశం, అంటే అమెరికా పౌరసత్వం ఉంది కాబట్టి అమెరికా దేశం చెందిన నార్మన్ బోర్లాంగ్ హై హీల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్, హైబ్రిడ్ విత్తనాల కార్యక్రమం, సంకర జాతి విత్తనాల కార్యక్రమాన్ని అంటే ఎప్పుడైతే 59లో కనిపెట్టి మిరాకిల్, PV18, సోనారా 64 అనే గోధుమ వంగడాలు కనిపెట్టడంతో వీటిని రైతులు వ్యవసాయ రంగంలో ఉపయోగించడం వల్ల గతంలో దేశవాళీ విత్తనాలు వాడటం వల్ల హెక్టార్కు 5 కేజీల దిగుబడి వస్తే 5,000 కేజీల దిగుబడి వస్తే ఈ విత్తనాలు వాడటం వల్ల హెక్టార్కు 6,000 కేజీల దిగుబడి వచ్చింది. 6,000 కేజీల దిగుబడి వచ్చింది. అంటే గతంలో ఈ విత్తనాలు రాకముందు దేశవాళీ విత్తనాలు వాడటంలో హెక్టార్కి 5,000 కేజీల దిగుబడి వస్తే ఈ హైబ్రిడ్ విత్తనాలు వాడటం వల్ల హెక్టార్కు దిగుబడి 6,000 కేజీలు వచ్చింది. అంటే వ్యవసాయ రంగంలో ఒక మార్పు వచ్చింది. గతంలో కంటే ఎక్కువగా ఉత్పత్తి పెరిగింది. విప్లవం అంటే మార్పు, విప్లవం అంటే చేంజెస్, రెవల్యూషన్ అంటే మార్పు. అంటే హరిత విప్లవం అంటే ఏంది అంటే వ్యవసాయ రంగంలో నూతన ఉత్పాదకాలు, ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచడాన్ని హరిత విప్లవం అంటారు. ఎప్పుడైతే నార్మన్ బోర్లాంగ్ హైబ్రిడ్ విత్తనాలను కనిపెట్టిండో అప్పుడే వ్యవసాయ రంగంలో ఒక నూతన శకం స్టార్ట్ అయింది. మరి భారతదేశంలో హరిత విప్లవం రావటంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే MS స్వామినాథన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 పేర్లు ఉన్నాయి. హరిత విప్లవ పితామహుడు అని ఎవరు అడిగినప్పుడు
మరి హరిత విప్లవ పితామహుడు ఎవరు అని అడిగినప్పుడు నార్మన్ బోర్లాంగ్ పేరు చెప్పాలి. భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరని అడిగినప్పుడు ఇక్కడ స్వామినాథన్ పేరు చెప్పాలి. ఇక్కడ రెండు. అయితే వాస్తవానికి ఏ విప్లవం అయినా ఏ రెవల్యూషన్ అయినా ఒకేసారి రాదు. విప్లవం రావడానికి అనేక సంవత్సరాల చరిత్ర ఉంటుంది, వేల సంవత్సరాల చరిత్ర ఉంటుంది, వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది, 10 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ఒకేసారి రాలేదు. వాస్తవానికి భారతదేశంలో వ్యవసాయ రంగంలో హరిత విప్లవం రావటానికి కారణం ఏంటంటే ఇక్కడ మెయిన్గా 1960 సంవత్సరంలో ఐఏడిపి అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1960 సంవత్సరంలో ఐఏడిపి అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో భారతదేశంలో అధిక వర్షపాతం, మంచి వాతావరణం ప్లస్ భూసారం ఎక్కువగా ఉన్న 7 రాష్ట్రాల్లో మొదట 7 జిల్లాలని ఈ పథకం కింద సెలెక్ట్ చేయటం జరిగింది. 7 రాష్ట్రాల్లో 7 జిల్లాలని ఈ పథకం కింద మొదట సెలెక్ట్ చేయటం జరిగింది. మరి 7 రాష్ట్రాల్లో 7 జిల్లాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి, తమిళనాడులో తాంజావూరు, మరి వాస్తవానికి మధ్యప్రదేశ్లో రాయపూరు, బీహార్లో షహాబాదు, ఉత్తరప్రదేశ్లో అలీగఢ్, రాజస్థాన్లో మరి పాలి డిస్టిక్. మరి ఈ 7 రాష్ట్రాల్లో 7 జిల్లాలు, ఎందుకంటే 7 రాష్ట్రాలు 7 జిల్లాలు ఎందుకు ఎంచుకున్నారు? అధిక వర్షపాతం, మంచి నేలలు, క్లైమేట్ ఎక్కువగా ఉన్న, అధిక వర్షపాతం, వాటర్ సోర్సెస్ ఎక్కువ, క్లైమేట్ ఎక్కువ, భూసారం ఎక్కువ 7 రాష్ట్రాలు 7 జిల్లాలు. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి అని చెప్తున్నాం, తమిళనాడులో తాంజావూరు, తర్వాత మనం చూస్తే మధ్యప్రదేశ్లో రాయపూర్, నేటి ఛత్తీస్గఢ్ రాజధాని అది రాయపూర్, అప్పుడు ఒక మధ్యప్రదేశ్లో జిల్లా అది. ఈ 3 జిల్లాలో వరి పంటను ప్రవేశపెట్టడం జరిగింది. బీహార్లో షహాబాద్, ఉత్తరప్రదేశ్లో అలీగఢ్, పంజాబ్లో లూధియానా జిల్లాలో గోధుమ పంటను ప్రవేశపెట్టడం జరిగింది. రాజస్థాన్లోని పాలి డిస్టిక్లో మిల్లెట్ పంటను ప్రవేశపెట్టడం జరిగింది. మరి 7 రాష్ట్రాల్లో ఐఏడిపి కార్యక్రమాన్ని 1960 సంవత్సరంలో ప్రయోగం చేశారు కాబట్టి దీన్ని పైలట్ పథకం అంటారు. మరి ఈ పథకం కింద రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, యంత్ర పరికరాలను తక్కువ ధరలకే రైతులకు సబ్సిడీ ధరలకు అందజేసారు కాబట్టి ఐఏడిపి కార్యక్రమాన్ని ప్యాకేజ్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. మరి 7 రాష్ట్రాల్లో 7 జిల్లాలో ప్రవేశపెడితే హరిత విప్లవం ఎక్కువగా విజయవంతమైన రాష్ట్రం ఏంటంటే పంజాబ్, రెండవది ఉత్తరప్రదేశ్, మూడవది ఆంధ్రప్రదేశ్, నాలుగవది తమిళనాడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఈ 4 రాష్ట్రాలు హరిత విప్లవం విజయవంతమైంది మొదటి దశ కింద. రెండో దశ కింద బీహార్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో సక్సెస్ అయింది. రెండో దశ కింద హరిత విప్లవం విజయవంతమైన రాష్ట్రాల్లో బీహార్ ఉంది, ఒడిస్సా ఉంది. మరి ఇక్కడ ఒడిస్సా ఉంది, ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది. తర్వాత మనం చూస్తే మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. మధ్యప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఈ 4 స్టేట్ సక్సెస్ అయింది రెండో హరిత విప్లవం. మరి బీహార్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో సక్సెస్ అయింది అని చెప్తున్నాం హరిత విప్లవం ఎక్కువగా విజయవంతమైన పంట గోధుమ పంట, తర్వాత వరి పంటలో ఎక్కువగా విజయవంతమైంది. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. గోధుమ, వరి, నెంబర్ 1 గోధుమ, నెంబర్ 2 వరి. మరి వాస్తవానికి హరిత విప్లవం ఎక్కువగా ఆహార పంటల్లో మాత్రమే ఎక్కువగా సక్సెస్ అయింది. ఆహార పంటల్లో పప్పు ధాన్యాలు ఎక్కువగా విజయవంతం కాలేదు హరిత విప్లవము. ఆహారేతర పంటల్లో హరిత విప్లవం ఎక్కువగా ఉర్లగడ్డలు, ఆలుగడ్డల్లో ఎక్కువగా విజయవంతమైంది హరిత విప్లవము.
అంటే హరిత విప్లవం రావటానికి కారణం ఐఏడిపి ఒక కారణంగా మనం చెప్పొచ్చు. దీని తర్వాత 1965 సంవత్సరంలో ఐఏఏపి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్, సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం ఇన్సెంటివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ను 1965 సంవత్సరంలో భారతదేశంలో 114 జిల్లాల్లో 25,000 ప్రాంతాల్లో అంటే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం కూడా భారతదేశంలో హరిత విప్లవం రావటంలో కీలకమైన పాత్ర పోషించింది. మరి హరిత విప్లవం రావటంలో కీలకమైన పాత్ర పోషించింది ఈ పథకం కూడా అని చెప్తాను. మరి ఈ పథకం కూడా కీలకమైన పాత్ర పోషించింది హరిత విప్లవం రావటంలో అని చెప్తాను. మరి ఇది ఒక స్కీమ్. దీని తర్వాత ఇది 25,000 ప్రాంతాలు ప్రవేశపెట్టారు కాబట్టి దీన్ని ముందు దారి చూపే జిల్లాల పథకం అంటారు. ఇది కూడా హరిత విప్లవం రావటంలో ఒక కారణంగా చెప్పొచ్చు. ఇక దీని తర్వాత మూడోది చూస్తే మనం ఇక్కడ హెచ్వైవిపి హై హీల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్, అధిక దిగుబడిచ్చే విత్తనాల కార్యక్రమానికి భారత ప్రభుత్వం 1966లో శ్రీకారం చుట్టింది. మరి 1966వ సంవత్సరంలో శ్రీకారం చుట్టింది. ఇక్కడ 1965 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే సోనారా 64 లెర్మరాజా అనే గోధుమ వంగడాలను, గోధుమ హైబ్రిడ్ విత్తనాలను ఈ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని సోనారా 64 లెర్మరాజా అనే గోధుమ వంగడాలను 65లో విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని 66లో హై హీల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో భారత వ్యవసాయ రంగంలోకి హైబ్రిడ్ విత్తనాలు ప్రవేశించడంతో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగింది, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరిగింది. అంటే వ్యవసాయ రంగంలో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పే హరిత విప్లవంగా చెప్పవచ్చు మనం. మరి ఇలా భారతదేశంలో ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనే సంస్థ హెచ్వైవిపి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది మొదట. తర్వాత ఇక్రిషాట్ అనే సంస్థలు కూడా ఇలా హైబ్రిడ్ విత్తనాలను తయారు చేస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. ఎప్పుడైతే ఇక్రిషాట్ ఐసిఆర్ అనేక పరిశోధన సంస్థలు హైబ్రిడ్ విత్తనాలు సృష్టించినాయో అవి భారతదేశ మార్కెట్లోకి రావటం వల్ల ఆ హైబ్రిడ్ విత్తనాలు రైతులు వ్యవసాయ రంగంలో ఉపయోగించడం వల్ల గతంలో కంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగింది. అంటే హరిత విప్లవం రావడానికి కారణం ఇక్కడ హెచ్వైవిపి ఒక కారణం, ఐఏఏపి ఒక కారణం, ఐఏడిపి ఒక కారణం. అల్ప పలానా కాలంలో పండే పంటలు వచ్చినాయి. అంటే గతంలో హరిత విప్లవం రాకముందు 6-7 నెలల్లో వరి పండితే ఇవాళ 3 నెలల్లో పండుతుంది. మరి అలా వాస్తవానికి IR64 IR8 అనే ఒడ్లు వరి వంగడాలు, ఇంటర్నేషనల్ రైస్ 64, ఇంటర్నేషనల్ రైస్ 8. ఈ IR64 IR8 అనే వరి వంగడాలను కూడా ఇక్కడ మనం చూస్తే అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ సృష్టించింది. వాటిని. మరి అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడుందంటే మరి ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంది. అయితే వ్యవసాయ రంగంలో వాస్తవానికి హరిత విప్లవం అనేది ఒకేసారి లేదు. మొదటి దశ 67-68 కాలాన్ని భారతదేశంలో హరిత విప్లవం మొదటి దశగా పిలుస్తాం. ఇంకా వ్యవసాయ రంగంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇంకా లేటెస్ట్ హైబ్రిడ్ విత్తనాలు వస్తూనే ఉన్నాయి, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి విప్లవానికి ఆది ఉండదు, అంతం ఉండదు. విప్లవం అనేది ఎప్పటికి కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా కొత్త కొత్త వంగడాలు భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో వస్తాయి. మరి ఆధునిక పద్ధతులు వస్తాయి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వస్తుంది. అంటే హరిత విప్లవం భారత వ్యవసాయ రంగంలో ఏ మార్పులకు శ్రీకారం చుట్టింది అంటే జీవ సంబంధమైన మార్పులకు శ్రీకారం చుట్టింది, రసాయన సంబంధమైన మార్పులకు శ్రీకారం చుట్టింది, యాంత్రిక సంబంధమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. అందుకే ఆధునిక పద్ధతులు ఉపయోగించి, నూతన యంత్రాలు ఉపయోగించి, హైబ్రిడ్ విత్తనాలు ఉపయోగించి, నూతన ఉత్పాదకాలు ఉపయోగించి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచడాన్ని హరిత విప్లవం అంటాం. అంటే ఫెర్టిలైజర్స్ రావటం, పెస్టిసైడ్స్ రావటం, హెర్బిసైడ్స్ రావటం, పురుగుల మందులు రావటం, తర్వాత నూతన వరి కోత మిషన్లు రావటం, నాటేసే యంత్రాలు రావటం, కుప్ప మార్పిడి యంత్రాలు రావటం, విత్తనాలు వేసే యంత్రాలు రావటం, ఇవన్నీ రావటం ప్లస్ హైబ్రిడ్ విత్తనాలు రావటం వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగడానికి కారణం. కాబట్టి భారత
దేశ హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ ఏమంటుండంటే ఎల్లప్పుడూ నిత్యం వ్యవసాయ రంగంలో హరిత విప్లవం రావాలని పిలుపునివ్వటం జరిగింది. వాస్తవానికి భారతదేశంలో హరిత విప్లవాన్ని మరింతగా విజయవంతం చేసే ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాలన్నిటినీ ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ 2018 సంవత్సరంలో భారత ప్రభుత్వం కృషి విన్నతి యోజన అనే పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. గతంలో వ్యవసాయ రంగంలో అమలు చేసిన పథకాలన్నింటినీ ఒకే చైన్లోకి తీసుకొస్తూ ఒకే గొడుగు కింద తీసుకొస్తూ హరిత విప్లవాన్ని మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో 2018 జూలై 10న కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పథకం పేరే కృషి విన్నతి యోజన పథకానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అది హరిత విప్లవానికి సంబంధించిన అంశంగా మనం చెప్పొచ్చు. దీని తర్వాత మనం చూస్తే వైట్ రెవల్యూషన్. శ్వేత విప్లవం, పాలల్లో వచ్చిన విప్లవాన్ని శ్వేత విప్లవం అంట. వర్గీస్ కురియన్ శ్వేత విప్లవ పితామహుడు. శ్వేత విప్లవం కూడా ఒకేసారి రాలేదు. విప్లవం రావడానికి చాలా సంవత్సరాల చరిత్ర ఉంది. 1964-65 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఐసిడిపి అనే ఒక పథకాన్ని, ఇంటిగ్రేటెడ్ క్యాటిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక పథకాన్ని లాంచ్ చేసింది. ఐసిడిపి అనే ఒక స్కీమును లాంచ్ చేసింది. అంటే చిన్న రైతుల, సన్నకారు రైతుల ఆదాయ వనరులు పెంపొందించే ఉద్దేశంతో సమగ్ర పశుగణ అభివృద్ధి పథకాన్ని తీసుకురావటం జరిగింది. చిన్న సన్నకారు రైతుల ఆదాయ వనరులు పెంచడానికి ఈ పథకం కింద వాళ్ళ గేదెలను పంపించేయటం జరిగింది. ఇది కూడా భారతదేశంలో హరిత విప్లవం రావడానికి ఒక కారణమైంది. మన శ్వేత విప్లవం రావడానికి ఒక కారణమైంది. శ్వేత విప్లవం రావడానికి ఒక కారణమైంది 1970 సంవత్సరంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ పట్టణంలో ఏర్పాటు చేయటం జరిగింది. మరి 1970 సంవత్సరంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును గుజరాత్ రాష్ట్రంలోని ఆనందపట్నంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇది కూడా శ్వేత విప్లవం రావటంలో కీలక పాత్ర పోషించింది. తర్వాత ఆపరేషన్ ఫ్లడ్ ప్రవేశపెట్టం. ఆపరేషన్ ఫ్లడ్ పాల ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో ఆపరేషన్ ఫ్లడ్ని తీసుకురావటం. 2000 సంవత్సరంలో నేషనల్ బఫెల్లో బ్రీడింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం. అంటే ఇప్పుడు గేదెలు పాలు బంద్ అయిన తర్వాత పశువుల దవాఖాన తీసుకపోతే వాటికి ఇంజెక్షన్స్ చేస్తారు. ఇంజెక్షన్స్ చేయగానే వాటి గర్భం దాల్స్తుంది. గర్భం దాల్చగానే బిడ్డలకు జన్మనిస్తుంటాయి. కాబట్టి ఎప్పుడైతే నేషనల్ బఫెల్లో బ్రీడింగ్ సెంటర్ని 2000 సంవత్సరంలో కేంద్రం లాంచ్ చేసిందో 2001 సంవత్సరం నుంచి భారతదేశం పాల ఉత్పత్తిలో మొదటి స్థానం ఆక్రమించింది. 2001 సంవత్సరం నుంచి భారతదేశం పాల ఉత్పత్తిలో మొదటి స్థానం ఆక్రమించింది. ఇలా ప్రపంచం మొత్తం పాల ఉత్పత్తిలో భారతదేశమే 20% పాలను ఉత్పత్తి చేస్తుంది. మరి 2018-19 సంవత్సరంలో పాల ఉత్పత్తి 187.7 మిలియన్ టన్నులు. 187.7 మిలియన్ టన్నుల పాలను భారతదేశం ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలో మొదటి స్థానం ఆక్రమించింది. ఈ 187.7 మిలియన్ టన్నుల పాలను మన భారతదేశ జనాభా చేత భావిస్తే తలసరి పాల లభ్యత 394 గ్రాములు. 394 గ్రాములు. ఇది మనకు అంశంగా మనం చెప్పుకోవచ్చు.